రాయలసీమ జిల్లాలకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. కాలువ ఆధునికీకరణ అటకెక్కడం, 5 ఏళ్లుగా కనీస మరమ్మతులు చేయకపోవడంతో నీటి తరలింపు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పలుచోట్ల వంతెనలు కాలువల్లోకి కూలిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్ట్రక్చర్లు ప్రమాదకరంగా మారడం, కంప చెట్లు పెద్ద ఎత్తున పెరగడంతో అధికారులు కాలువ వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. ఆక్విటైడ్లు, స్ట్రక్చర్లు ప్రమాదంగా మారాయి. కాల్వ గట్లు మొత్తం కంప చెట్లు పెరిగిపోయాయి. ఏటా నీటి విడుదలకు ముందు జలవనరుల శాఖ అధికారులు కంప చెట్లు తొలగించడం, పాడైన నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టేవారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కనీస నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కాల్వకు ఎక్కడికక్కడ గండిపడే ప్రమాదం నెలకొంది. ఈసారి నీటి విడుదలకు ముందు కాల్వ తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ 105 కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. పొరుగు రాష్ట్ర సరిహద్దు 105 కిలోమీటర్ల నుంచి సుమారు 81 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ఉంది. కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాల్వ ఆధునికీకరణ పనులను అక్కడి ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసింది. దాదాపు 4000 క్యూసెక్కుల నీరు పారే విధంగా కాల్వను వెడల్పు చేశారు అధికారులు. కాల్వపైన ఉన్న నిర్మాణాలను పూర్తి చేశారు. మన రాష్ట్రంలో కర్ణాటక కంటే ముందుగానే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2019 వరకు నత్తనడికిన సాగిన పనులను అనంతరం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. 6 ప్యాకేజీల కింద పనులు చేపట్టిన గుత్తేదారులు స్ట్రక్చర్ల నిర్మాణాన్ని అలాగే గాలికి వదిలేశారు. కొన్ని చోట్ల కాల్వ వెడల్పు పనులు ఆగిపోయాయి. అప్పట్లో సుమారు 65% మేర పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. కాల్వకు నీరు విడుదల చేసే సమయంలో అధికారులు తాత్కాలిక పనులు చేస్తూ నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కెనాల్ దెబ్బతినడంతో కనీసం 2000 క్యూసెక్కుల నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక వరదల సమయంలోనూ డ్యాం పూర్తి స్థాయిలో నిండి కిందికి నీరు వెళ్తున్నా మనకు రావాల్సిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగా ఈ ఏడాది జూలై చివరి నుంచి కాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు అధికారులు స్పష్టం